హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శ్రవణ్ కుమార్. డీలిమిటేషన్ ఇప్పుడు దేశవ్యాప్తంగా డీలిమిటేషన్ పై చర్చ జరుగుతోంది. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలు డీలిమిటేషన్ ని ఎక్కువగా వ్యతిరేకిస్తున్నాయి. అసలు ఏంటి డీలిమిటేషన్? ఈ డీలిమిటేషన్ వల్ల దక్షిణాది రాష్ట్రాలకు కలిగే నష్టాలు ఏంటి? ఈ డీలిమిటేషన్ వల్ల మనకు వచ్చే మార్పులు ఏంటి? ప్రధానంగా పోటీ పరీక్షల అభ్యర్థులు ఈ డీలిమిటేషన్ గురించి గుర్తుంచుకోవాల్సిన విషయాలు ఏంటి అనే విషయాలపై ఈ వీడియోలో క్లుప్తంగా చర్చిద్దాం. వీడియోని పూర్తిగా చూడండి. నచ్చితే ఒక లైక్ చేయండి, తప్పకుండా కామెంట్ చేయండి. ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. సో డీలిమిటేషన్ అంటే ఏంటంటే మనకు నియోజకవర్గాల పునర్విభజన. డీలిమిటేషన్ కమిషన్ మనం బౌండరీ కమిషన్ అని కూడా అంటారు, అంటే సరిహద్దులు నిర్ణయించే కమిషన్. సో దీన్ని నియోజకవర్గ పునర్విభజన కమిషన్ అని కూడా అంటారు. సో ఇప్పటి వరకు మన భారతదేశంలో మొత్తం 4 సార్లు డీలిమిటేషన్ అనేది జరిగింది. ఫస్ట్ మనకి జరిగింది 1952లో. మనకు ఎవ్రీ టైం మనకు డీలిమిటేషన్ జరిగినప్పుడు ఆ ప్రీవియస్ గా ఏదైతే జనాభా లెక్క జరుగుతాయో ఆ జనాభా లెక్కల ఆధారంగానే మనకి డీలిమిటేషన్ అనేది జరుగుతుంది. ఫస్ట్ మనకు జరిగింది 1952లో జరిగింది డీలిమిటేషన్. దీనికి బేస్ వచ్చి 1951 జనాభా లెక్కలు. సో దీని ప్రకారం మనకు వచ్చిన స్థానాలు 494. లోక్సభ డీలిమిటేషన్ అంటే మనకి లోక్సభలో ఇటు రాష్ట్రాలకు సంబంధించి శాసనసభలకు సంబంధించి ఈ స్థానాలు ఎన్ని ఉండాలి పునర్విభజన. ఎందుకంటే మనకి ఎవ్రీ డికేడ్ జనాభా అనేది మారుతా ఉంటుంది. ప్రతి 10 సంవత్సరాలకి మన దేశంలో జనాభా లెక్కలు నిర్వహిస్తారు. ప్రతి 10 సంవత్సరాలకి జనాభా అనేది ఆయా ప్రాంతంలో మారుతుంది. సో దాని తగ్గట్టు మనకు స్థానాలు అనేవి వేరీ అవుతా ఉంటాయి. దాని తగ్గట్టు మనకు డీలిమిటేషన్ కమిషన్ అనేది ఎన్ని స్థానాలు ఉండాలి దేశంలో, అదే రాష్ట్రంలో ఎన్ని శాసనసభ స్థానాలు ఉన్నాయి అనే దాని మీద నిర్ణయం తీసుకుంటుంది. సో ఫస్ట్ మనకు వచ్చింది డీలిమిటేషన్ కమిషన్ 1952లో వచ్చింది. ఫస్ట్ కాంపిటేటివ్ ఆస్పిరెంట్స్ ఈ 4 ఇప్పటి వరకు 4 సార్లు డీలిమిటేషన్ అనేది జరిగింది. ఈ 4 విషయాలను గుర్తుపెట్టుకోండి. 1952లో జరిగింది, 1963లో జరిగింది, 1973లో జరిగింది, ఫోర్త్ వచ్చేసి 2002లో జరిగింది. సో ఇవి రెండు ఎవ్రీ 10 years జరిగాయి. కానీ ఇక్కడ మనకు చాలా గ్యాప్ వచ్చింది. ఎందుకు అంటే ఇక్కడ 1976లో మనకు కుటుంబ నియంత్రణ చట్టం అనేది తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం, కుటుంబ నియంత్రణ చట్టం. సో దీనివల్ల అన్ని రాష్ట్రాలు కుటుంబ నియంత్రణ చేయడం వల్ల జనాభా అనేది స్థిరంగా ఉండాలి, మళ్ళీ మార్పులు చేర్పులు ఒక కొన్ని సంవత్సరాల వరకు రావద్దు అనే ఉద్దేశంతో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా, మనం మినీ రాజ్యాంగ సవరణ అంటాం దాన్ని, 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ఈ నియోజకవర్గాల పెంపు అనేది కొన్నేళ్లు వాయిదా వేశారు. మళ్ళీ 2001 జనాభా లెక్కల తర్వాత 2002లో మళ్ళీ డీలిమిటేషన్ అనేది జరిగింది. అయితే 2001 తర్వాత జరిగినప్పటికీ స్థానాలు అనేది పెంచలేదు. మనకి స్థానాలు ఇప్పుడు ఫస్ట్ 494 జరిగాయి. 1963లో మనకు వచ్చి 522 లోక్సభ స్థానాలు జరిగాయి. 1973లో 543 ఉంది. అదే ఇందులో 2 ఆంగ్లో ఇండియన్స్ ఉండే. ఈ ఆంగ్లో ఇండియన్స్ మనం ఎప్పుడు తీసేసామంటే ఆంగ్లో ఇండియన్స్ ని 104వ రాజ్యాంగ సవరణ ద్వారా 2020 రాజ్యాంగ సవరణ ద్వారా ఈ 2 స్థానాలు తీసేసాం. ప్రస్తుతం మనకు లోక్సభలో ఉన్న స్థానాల సంఖ్య 543 మాత్రమే. సో ఇప్పుడు మనకి ఇష్యూ ఏంటంటే ఈ డీలిమిటేషన్ అనేది తీసుకుంటే ఉత్తరాది రాష్ట్రాలు ఈ కుటుంబ నియంత్రణ అనేది ఎక్కువ చేయలేదు. దక్షిణాది రాష్ట్రాలు బాగా స్ట్రిక్ట్ గా అమలు చేశాయి 1976 నుంచి. దీనివల్ల సౌత్ స్టేట్స్ లో ప్రధానంగా తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ ఈ దక్షిణాది రాష్ట్రాలు బాగా జనాభా తగ్గించి మనకు జనాభాలో తక్కువ పోర్షన్ ని క్రియేట్ చేసేది మనకి కంపేర్ టు ఇండియా తోటి కంపేర్ చేసుకుంటే. ఇప్పుడు ఇష్యూ ఏంటంటే ప్రధానంగా దక్షిణాది రాష్ట్రాలు, ప్రధానంగా ఇప్పుడు తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్, డిఎంకే అధినేత స్టాలిన్ ఈ డీలిమిటేషన్ కమిషన్ వ్యతిరేకిస్తున్నాడు. దీనికి సంబంధించి మార్చి 22న చెన్నై వేదికగా అన్ని దక్షిణాది పార్టీల ముఖ్యమంత్రులతో అతను సమావేశం నిర్వహించనున్నాడు. ఈ కేంద్రం వస్తున్న ఈ డీలిమిటేషన్ పై. ఏది ఏమైనా
ప్రధాని నరేంద్ర మోడీ, ఈ కేంద్ర హోంమంత్రి అమిత్ షా మేము ఎలాగో డీలిమిటేషన్ ప్రక్రియ ఫెయిర్ గా చేస్తామని చెప్తున్నప్పటికీ ఇందులో చాలా మనకు లొసుగులు అవపడుతున్నాయి. సౌత్ లో మనకు స్థానాలు ఉన్నవి తగ్గవని చెప్తున్నారు, కానీ నార్త్ లో స్థానాలు మనకు పెరిగే అవకాశం ఉంది. అట్ ద ఎండ్ ఆఫ్ ద రిజల్ట్ మనకి ఏమొస్తుంది అంటే ఉత్తరాది ప్రాబల్యం ఎక్కువగా పెరుగుతుంది, దక్షిణాది ప్రాబల్యం పార్లమెంట్ లో ఎంపీ సీట్ల విషయంలో తగ్గుతుంది. ఇది మనం గమనించవలసిన అంశం. అయితే ఇక్కడ మనకు దీంతో పాటు ఇటీవల తీసుకొచ్చిన ఇంకో అంశం ఏంటంటే నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ. ఇది డీలిమిటేషన్ టాపిక్ కి కొంచెం పక్కకు ఉంటుంది, కాకపోతే ఒకసారి 2 నిమిషాలు చెప్తానండి. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ కొత్తగా 2020లో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. అయితే దీన్ని కూడా ఎక్కువగా ఈ సౌత్ రాష్ట్రాలు, ప్రధానంగా తమిళనాడు, అసలు తమిళనాడు వచ్చింది ఎక్కువగా ద్రవిడ ఉద్యమం మీద, అంటే హిందూ వ్యతిరేకత ఉద్యమం అనేది ఎక్కువ తమిళనాడులో ఎక్కువ ఉంటుంది. దాని మీదనే పెరియార్ స్థాపించిన జస్టిస్ ఉద్యమం నుంచి మనకు ఈ హిందీ వ్యతిరేక ఉద్యమం కొనసాగుతుంది. అది ఇటీవల తీసుకొచ్చిన నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో కేంద్ర ప్రభుత్వం ఒక ఇంపార్టెంట్ ఫండమెంటల్ తీసుకొచ్చింది. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో మనకి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 త్రిభాషా సూత్రాన్ని తీసుకొచ్చింది. అంటే త్రిభాషా సూత్రం అంటే ఏంటి? ఖచ్చితంగా ఆ విద్యా విధానంలో మూడు భాషలు పిల్లలకు నేర్పియాలి చదువులో. అయితే తమిళనాడు ఏం వాదిస్తుందా అంటే మాకు త్రిభాషా సూత్రం వద్దు, ద్విభాషా సూత్రం అంతకుముందుకు మేము ఇంప్లిమెంట్ చేసుకున్నామో అదే మేము పిల్లలకు నేర్పిస్తామని చెప్తుంది. అయితే ఎందుకు ఇక్కడ మనకు ద్విభాషా సూత్రమే అమలు చేస్తామని చెప్తుందంటే ఇక్కడ మూడో భాషగా హిందీని నేర్చుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది సౌత్ లో. దీనివల్ల వాళ్ళ లాంగ్వేజెస్ కి ముప్పు వాటిల్లుతుందనే భయంతో మాకు వద్దంటుంది. అయితే ఇక్కడ ఎట్ ద సేమ్ టైం మూడో భాషగా నేర్చుకోవాల్సిన ఉత్తరాదిలో మరి అదే ఉత్తరాదిలో సౌత్ లాంగ్వేజ్ ఎక్కడ బోధించట్లేదు. ఇప్పుడు అదే ఉత్తరాదిలో ఉత్తరప్రదేశ్ లో, బీహార్ లో ఈ హిందీ, ఇంగ్లీష్ మూడో భాషగా తెలుగులో, తమిళంలో, మలయాళంలో అక్కడ నేర్పించట్లేదు. అట్ ద సేమ్ టైం సౌత్ లో మరి ఎందుకు హిందీని పాఠశాలలో నేర్పియాలనే క్వశ్చన్ బాగా దక్షిణాది రాష్ట్రాలు, ప్రధానంగా తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ఈ అంశంపై లేవనెత్తున్నారు. ఇది ఈ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ గురించి. అయితే డీలిమిటేషన్, ప్రధానంగా ఇప్పుడు మనం చర్చించే డీలిమిటేషన్, ఈ డీలిమిటేషన్ కి మనకి సౌత్ కి ఏమాత్రము మనకు ఆమోదయోగ్యం కాదు అని చెప్తున్నారు. అయితే మళ్ళీ ఎప్పుడు మనకి ఈ నియోజకవర్గ పెంపు అనేది జరుగుతుంది అంటే 2026 తర్వాత, ఎప్పుడైతే మనకు 2026 తర్వాత మనకి ఈ జనాభా లెక్కలు జరుగుతాయో ఆ ఆధారంగా ఈ నియోజకవర్గ పునర్విభజన జరుగుతుంది. అంటే ఇప్పటికే మనకి సౌత్ లో మనకి లోక్సభలో ఎంపీల ప్రాబల్యం తగ్గిపోయింది. 1952లో 25% ఉండే, తర్వాత ఇక్కడికి వచ్చేసరికి 24% అయింది. దీని తర్వాత 1973లో ఓన్లీ 23%. అంటే పార్లమెంట్ లో, లోక్సభలో కూర్చున్న ఎంపీల సంఖ్య సౌత్ కు సంబంధించి ఇప్పుడు 23%, అప్రాక్సిమేట్ గా 23% కే పరిమితమైంది. ఒకవేళ ఇప్పుడు మళ్ళీ తీసుకొస్తే ఇప్పటి వరకు జనాభా తగ్గడం వల్ల సౌత్ రాష్ట్రాలు వెనక ఈ పార్లమెంట్ లో ఎంపీ స్థానాలు భారీగా అంటే కోల్పోయినప్పటికీ కంపేర్ టు నార్త్ లో పెరిగే అవకాశం ఉంది, ఎందుకంటే అక్కడ జనాభా అనేది ఎక్కువ పెరిగింది. సో ఇక్కడ మనకు పెరిగే అవకాశం ఉంది కాబట్టి సౌత్ స్టేట్లు ఈ డీలిమిటేషన్ ప్రక్రియని వ్యతిరేకిస్తున్నాయి. ఇక్కడ కాంపిటేటివ్ ఆస్పిరెంట్స్ గుర్తుంచుకోవాల్సిన అంశం ఏంటంటే 1976 లో తీసుకొచ్చిన 42వ రాజ్యాంగ సవరణ, మళ్ళీ ఇక్కడ 2002 ఇప్పుడు ఈ సంవత్సరంలో, దీని తర్వాత 84వ రాజ్యాంగ సవరణ ద్వారా 2026 వరకు ఈ నియోజకవర్గాల పెంపు అనేది చేయొద్దు అని మళ్ళీ 84వ రాజ్యాంగ సవరణ ద్వారా రాజ్యాంగంలో మనకు పార్లమెంట్ లో బిల్లు మనకు పాస్ అయింది, రాజ్యాంగ సవరణ చట్టం చేశారు. సో ఇప్పుడు తొందరలోనే 2026 గడువు కూడా ముగుస్తున్న నేపథ్యంలో ఈ డీలిమిటేషన్ ప్రక్రియని కేంద్రం తెర మీద తెచ్చింది. దీంతో ఈ సౌత్ రాష్ట్రాలు ఈ డీలిమిటేషన్ ప్రక్రియని వ్యతిరేకిస్తున్నాయి. సో కాంపిటేటివ్ ఆస్పిరెంట్స్ ఈ విషయాలు గుర్తుపెట్టుకోండి. 1952లో మనకు మొత్తం 4 డీలిమిటేషన్ కమిషన్లు వచ్చాయి. 42వ రాజ్యాంగ సవరణ ఈ నియోజకవర్గాలను పెంచకుండా ఈ 1971 జనాభా లెక్కల ప్రకారమే మనకు స్థానాలు కొనసాగుతున్నాయి.
ఇదే 1977 జనాభా లెక్కల ప్రాతిపదికనే ఇప్పటికీ మళ్ళీ తర్వాత కూడా ఆ స్థానాలు చట్టసభల్లో స్థానాలు కేటాయించాలని పార్లమెంట్ కు లోక్సభకు సంబంధించి ఆ దక్షిణాది రాష్ట్రాలు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాయి. అయితే ఈ ఈ డీలిమిటేషన్ పై కేంద్రం అనుసరిస్తున్న విధానంపై మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియజేయండి. అదే విధంగా నేషనల్ ఎడ్యుకేషన్ సంబంధించి సౌత్ స్టేట్లు 3 త్రిభాషా సూత్రాన్ని ఖచ్చితంగా అమలు చేయాలని కేంద్రం చెప్తున్నప్పటికీ ద్విభాషా సూత్రాన్నే ఈ ప్రధానంగా తమిళనాడు మేము ద్విభాషా సూత్రాన్నే మేము ఇంప్లిమెంట్ చేస్తామని చెబుతుంది. ఇది భాషా పరంగా ఈ హిందీ అనేది సౌత్ ని ఎక్కువగా డిస్టర్బెన్స్ చేస్తుందా, అదే నార్త్ లో మరి ఎందుకు సౌత్ లాంగ్వేజ్ ని ఎందుకు అక్కడ నేర్పించట్లేదు అన్న అంశంపై మీరు ఇవి కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. కొత్త వారు ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. మరో మంచి వీడియోతో కలుద్దాం. థ్యాంక్ యూ.